వివరాలకు వెళ్తే తిర్యాని మండలం గంభీరావుపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన సొంత వాహనం ద్వారా వరిగడ్డి కట్టల్ని సర్వగ్రామం నుండి తరలించే క్రమంలో కరెంటు తీగలు ఒకదానిని ఒకటి తాకి రాపిడి జరగడంతో మంటలు చెలరేగాయి. దీనికి తోడు వేసవి ఉష్ణోగ్రతలు తోడవడంతో ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు. గ్రామం మధ్యలో ప్రమాదం సంభవించడంతో డ్రైవర్ ప్రమాదాన్ని గమనించి ఊరి చివరికి వాహనాన్ని తరలించాడు. వెంటనే వాహనం నుండి బయటకు వచ్చి పోలీసులకి, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకొని మంటలు ఆర్పివేశారు. పోలీస్ సిబ్బంది కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బొలెరో వాహనం ప్రమాదానికి గురి కావడంతో యాజమాని తనకి న్యాయం చేయాలని పోలీసులను కోరాడు. ఊళ్ళో ఇంకా ఇబ్బంది అవ్వు బాగా ఎండాకాలం బాగా మంచి పని చెప్పన్నాడు. ఎవరిది ఎక్కడిది అమ్మడు బాగా పని రమ్మని ఒకసారి సారు నేను రిపోర్టర్ మాట్లాడతాను. ఒకసారి రమ్మని ఒకసారి మాట్లాడతాడు. ఇట్లా రమ్మని ఇటు రమ్మని నమస్తే మామయ్య. ఇప్పుడే వచ్చిన మామయ్య, పెడతా అల్లాడు. అందుకే పోలీసులు ఎందుకు పట్టుకుంటారు? గురువు మీద కాదని నువ్వు లాస్ అయినా కానీ మంచిగా మాట్లాడు సార్. ఇట్లా మాట్లాడి ఏం జరిగిందో ఇరా ఏదన్నా అవార్డు
నాకేం చెప్పినా కింద కొట్టిస్తాడు. అదే సరిపోదా ఏం జరిగింది? ఆ గడ్డి నింపుకున్నాం, కట్టలు కట్టుకున్నాం, ఆడికెళ్ళి వైర్లు లేపుకుంటా ఆడికెళ్ళి ఊరవతల నుంచి లేపుకుంటూ రాగా ఇక్కడ బాగా తిండికుండే ఇక్కడ వైర్లు. ఎక్కడ? ఇక కొంచెం ముందు ఉన్నాం, ఊర్లో ముందు ఉండే ఇద్దరు ఉండే మా ఊళ్ళు ఇళ్ళగానే చూసుకుంటాగా లేపాంగా ఒక కాడ జాయింట్ అయినట్టుండే. ఏంటిది జాయింట్? మన కరెంట్ వైరు జాయింట్ అయినాక వెనకబడ్డాక ఆడికి చూసి ఎక్కే వరకు అది అటు కాబట్టి ఆడికెళ్ళి గాడు పెడితే ఇక్కడికి వచ్చింది ముంగడికి కాళ్ళు తిప్పుదామని చేసే వరకు ఆడికెళ్ళి మొత్తం అడ్డుకుంది. ఇక ఆడికెళ్ళి అంటుకున్నాక ఆడికెళ్ళి ఆ బండి ఊళ్ళో నుంచి తీయాలనేసి ఆడికెళ్ళి ఇక్కడ దాకా పట్టుకొని వచ్చి బండి ఆపై ఏం పేరు? శ్రీకాంత్. ఎట్లా జరిగింది అంతేనా? ఇంతేనా? నీ సొంత బండా? నా ఓన్ బండి. ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయా? ఇంకేమేమి ఉన్నాయి? లైసెన్స్ ఉందా? లైసెన్స్ అయిపోయిందా ఉన్నదా? సీల్ బండేనా అది? ఫైనాన్స్ అంటే సిల్ బండ్ అంటే 2021 మోడల్ ఫైనాన్స్ యొక్క సంవత్సరం. SLN న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SLN న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.